సార్ ముస్లిం ఓట్లకి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే అవకాశం ఉంటుందని దీని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఖచ్చితంగా. అంటే జూబ్లీహిల్స్ దగ్గర నుంచి బీహార్ వరకు ప్రతి చోట ఇన్సిడెంటల్లో జూబ్లీహిల్స్లో ఎక్కువ, పాత బస్తీ కాకపోయింది. ఎందుకు అంటే వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అలాగే వీళ్ళ విశ్వాసం పొందే వాళ్ళు ఎవరు? బీహార్లో 80 అని ముస్లిం యాదవ్ ఓట్ ఫ్యాక్టర్ని చాలా ఎక్కువగా పనిచేస్తూ వచ్చింది. దాని మీద నిన్నటి నుంచి మీరు కనుక నేషనల్ మీడియాని పరిశీలిస్తే నితీష్ కుమార్ మీద ఫోకస్ పెంచారు. అంతకుముందేమో నితీష్ కుమార్ను పక్కన పెట్టేసి పూర్తిగా మోదీ, బీజేపీ, కూటమి ఈ పద్ధతిలో ప్రచారం చేసిన వాళ్ళు, నేను మీకు గతంలో కూడా చెప్పా, బీహార్ వరకు మోదీ మ్యాజిక్ పనిచేయదు. బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళే అక్కడ మెయిన్ ఫ్యాక్టర్స్. సో మళ్ళీ ఈరోజు కూడా మీరు చూస్తే చాలా మీడియాల్లో జంగిల్ రాజు వస్తుంది, లాలూ యాదవ్ వస్తే అందుకని నితీష్ కుమార్ వైపే మొగ్గుతారని ఒక పెద్ద ఊహాగానాలు వీళ్ళు చేస్తున్నారు. కానీ కీలకమైన పాత్ర మటుకు ఈ మైనారిటీలు, వాళ్ళ విశ్వాసము, దేశంలో మత సామరస్యము, సెక్యులరిజం కాపాడబడతాయి, లేకపోతే వీళ్ళుంటే మంచిది అనుకునే వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తారో, సామూహికంగా వాళ్ళు ఎటు మొగ్గుతారో అది వస్తుందండి. దీన్ని ఎవరైనా మత కోణంలో చూస్తే అది కూడా పొరపాటే. మత సామరస్యము, మత తత్వం వేరు కదా. జూబ్లీహిల్స్లో కూడా ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఎక్కువ సర్వేలు 80% అనుకోండి బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చాయి. కానీ అదే సమయంలో వన్ సైడ్గా చెప్పడానికి పండితులు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ కీ ఫ్యాక్టర్ చివరి క్షణంలో ఎలా పనిచేస్తుంది అన్నది మటుకు ఇప్పటికీ సందేహాస్పదంగా ఉంది. బీహార్లో కూడా రాహుల్ గాంధీ నిన్న హర్యానాలో సర్కారు చోరీ అని తెచ్చినట్టే బీహార్లో కూడా ఓటు చోరీ ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ఓటింగ్ అన్నీ జరిగిపోయిన తర్వాత మనకు ఆ విషయం చాలా తెలుస్తుంది. అందువల్ల ఒక విధంగా న్యూయార్క్ మేయర్ కూడా ఇవన్నీ ఒక గొలుసు. ఆయన కూడా ముస్లిం కావడం, ఇస్లామిక్ టెర్రరిజం మీద పోరాడమే ఏకైక లక్ష్యం అని చెప్తున్న దేశంలో, ఆ దేశం యొక్క అతి కీలక నగరంలో ఏషియన్ ముస్లిం నేపథ్యం ఉన్న ఆయన ఎన్నిక కావటం. ఇంకోటి కూడా మీరు చూడవచ్చు, ఆమె గజాలా హష్మి అని హైదరాబాద్కి చెందినటువంటి ముస్లిం నేపథ్యం ఉన్న మహిళ వర్జీనియాకు లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికవటం కూడా ఇప్పుడే జరుగుతుంది. సో వీటన్నిటి వెనక ఉన్నటువంటి అండర్ కరెంట్స్, అంతః ప్రవాహాలు, ప్రజల యొక్క లౌకిక ప్రజాస్వామిక సంకేతాలు గ్రహిస్తే పార్టీలకు మేలు జరుగుతుంది. కానీ ఇక్కడైనా అక్కడైనా అలా జరుగుతుందా లేదా అంటే మటుకు కేవలం వ్యక్తిగతమైన దూషణలు, తిట్లతోనే జరిపేస్తామని భావించేవాళ్ళు ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నారు. బట్ ప్రజలు మటుకు వాళ్ళ జీవితానుభవాన్ని బట్టే ఓటేస్తారనేది చాలా స్పష్టం. ప్రజల మటుకు ప్రజాస్వామ్య విలువలు, జీవితం కొంచెమన్నా బాగుపడాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకే ఫైనల్గా మీరు చూస్తే జూబ్లీహిల్స్కి ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎవరు సదుపాయాలు కల్పించారు అనేది కూడా మాట్లాడడం మనం గమనిస్తాం. కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్ ఈసారి జరిగేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలగపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.